గోపీచంద్ పర్ఫార్మెన్స్ అమేజింగ్. కేక బ్యాకప్ మళ్ళీ కొట్టాడు. ఫార్మసీ కూడా దేవుళ్ళ కొట్టేశాడు. లేదండి, ఇంట్రెస్టింగ్. సూపర్ గా సినిమా క్లైమాక్స్ సూపర్ గా ఉంది. అంటే గోపీచంద్ హిట్ కొట్టాడా? చాలా నుంచి మంచి హిట్ కావాలనుకుంటున్నాడు. సూపర్ హిట్ వస్తుంది. క్లైమాక్స్ బాగుంది. సినిమా బాగుంది. బాగుందన్నా? గోపీచంద్ హిట్ కొట్టాడనా? హిట్ కొట్టినట్లే. ఏం ఫుల్ మాస్ యాక్షన్ సినిమా ఇది? ఫుల్ యాక్షన్, దేవుని పర్పస్ బాగానే ఉంది. దేవుని మీద బాగా చూపించారు. శివుడి మీదనా మెయిన్? శివుడు పరశురాముడు ఇద్దరు. సినిమా అయితే అంతా బాగానే ఉంది. ఓకే, అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. బాగుంది. సూపర్ హిట్ కొట్టాడా? ఎట్లుంది సినిమా? బాగుంది. ఏం నచ్చిందన్న మీకు? బాగుంది. ఫైట్లు బాగున్నాయి, స్టోరీ బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేట్టు కూడా ఉన్నాయి సినిమాలో? ఉన్నాయండి. చెప్పండి, ఎలా ఉంది? ఏం నచ్చింది మెయిన్? అంటే ఇప్పుడు శివరాత్రి సీజన్ కదా, ఆ యాక్షన్ అదంతా చాలా బాగుంది. శివుడి గురించి బాగా చూపించాడా? అవును. చెప్పండి, మూవీలో బాగుందా? ఏం నచ్చిందన్న మెయిన్? సినిమాలో స్టోరీ బాగుందన్న. బాగుంది. యాక్షన్ బాగుందా? యాక్షన్ ఫైట్లు భలే ఉంది. యాక్షన్ ఫైట్ అన్ని. గోపీచంద్ మాత్రం ఎంట్రీ మాత్రం సూపర్. డిఫరెంట్ బాగున్నది అన్న, సూపర్. ఒక్కటే అని ఇది అని కదా, అన్ని సూపర్ అన్న. అన్ని పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న సినిమా. పెద్ద హిట్. గోపీచంద్ అన్నకి ఇదే పెద్ద హిట్. ఇది బ్లాక్ బస్టర్ పక్క. శివరాత్రి అన్న పక్క అన్న, బ్లాక్ బస్టర్ అన్న. హీరోయిన్స్ అంతా అందరిది బాగుంది అన్న. బాగుండదు అన్న. బాగుండదు. సీన్ మధ్యలో ఫైట్ ఉండదు ఇంటర్వ్యూలకి, అది బాగుండదు. పాటలు అంతా ఏం లేదు, సినిమా మాత్రం సూపర్ నా. మధ్యలో ఫైట్కే వచ్చిన డబ్బులు, అంత బాగుండదు. హైట్ బాడీ అంతా సూపర్ నా. బాగుంది సినిమా అంతా బాగుంది. ఫస్ట్ క్లాస్గా ఉంది. భలే బాగుంది సినిమా. కొట్టినాడు. బాగుంది సినిమా. యావరేజ్ అంతగా మేము అనిపించలే. యావరేజ్గా ఉండదు. స్టోరీ ఏం లేదు. గోపీచంద్ సూపర్. ఒకసారి చూడొచ్చు, ఒకసారి. ఫైట్స్ అయితే కొద్దిగా బాగున్నాయి. ఫైట్స్ అయితే యాక్షన్ బాగుందిలే సినిమా. హైలైట్స్ ఏముంది, ఫైట్సే. సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏమి దేవతలు దైవాలు అన్నీ ఉన్నాయని చెప్పని సినిమాని చాలా బాగా నిట్టు చూపించినాడు. పోలీస్ క్యారెక్టర్ న్యాయం చేసినాడు. ఇప్పుడు పోలీసులు ఎట్లయితే ప్రజలకు ఆపోజిట్గా ఉన్నారో, నిజమైన పోలీసులు ఎట్లా ఉండాలో ఈ సినిమాలో చూపించినారు. స్టోరీ బాగుంది. ఫ్యామిలీ సెటిల్మెంట్ బాగుంది. అంతా ఓన్లీ ప్రజల కోసము, న్యాయం కోసం బాగా తీసినారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అండ్ అండ్ ఆల్సో క్లైమాక్స్ ఫైట్ భారీగా ఉంది. క్లైమాక్స్ ఫైట్ గోపీచంద్లో ఇంత విశ్వరూపం ఇంతకుముందు ఏ సినిమాలో మనం చూడాల. ఆ క్లైమాక్స్ చూస్తే ఆయన మెచ్యూరిటీ యాక్టింగ్లో ఇంతకు ముందు చూడని యాక్టింగ్ మనం ఈ సినిమాలో చూస్తాంనా. శివరాత్రి కానిక ఇదే హైలైట్గా నిలుస్తుంది సినిమా. బోర్ అయితే లేదన్నా. బీజిఎం అండ్ ఆల్సో ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. అందరూ కనెక్ట్ అవుతారన్నా. చాలా బాగుందన్నా సినిమా. హైలైట్గా ఉంది. రెండు బాగున్నాయినా. సెకండ్ హాఫ్లో ఎక్కువ కనెక్ట్ అవుతాం మనము. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పర్లే రకంగా పర్లే. ఇంకా 2-3 తూర్లు చూసినా పర్లే, ఇంట్రెస్టింగ్గా. బాగుంది సినిమా, బాగుంది. క్లైమాక్స్ హైలైట్. మధ్య కమర్షియల్ కొన్ని యాడ్ చేశాడు, కానీ యాడ్ చేయకుండా బాగుంది. యాడ్ చేశాడు, బాగుంది. అంతా బాగుంది. కానీ స్టోరీ అంతా బాగా పెట్టినాడు. కానీ తీసిన విధానం కొంచెం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. అఖండలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆడ అఖండలా ఎక్స్పెక్ట్ చేయలేసింది లేదు. అయితే క్లైమాక్స్ బాగుంది. చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. హిట్ కొట్టాడు, పర్లేదు. గత సినిమాలతో పోలిస్తే సినిమా మేలే. గోపీచంద్ బాగా చేసినాడు.
సినిమా బాగుంది, పర్వాలే, ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. అది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు నా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత అది లేదు, నేను అకౌంట్లో ఎక్స్పెక్ట్ చేసిన. అది మనకు కొంచెం కొంచెం అంతే. మ్యూజిక్ బాగా ఇచ్చాడా? బ్యాక్గ్రౌండ్ సూపర్, అదే కాపాడిన సినిమానే. కేజీఎఫ్ అవునవును, అదే కాపాడిన సినిమానే. ఓకే